ఓం నమ శివాయ. వికారాబాద్ జిల్లా కోడంగల్ మండల కేంద్రంలో కొలువైన గాడిబాయి శివాలయము మహాశివరాత్రి పర్వదిన కాలంగా భక్తులు విశేషంగా ఇక్కడ విచ్చేసి స్వామివారి దర్శించుతారు. ఈ శివాలయము చాలా పురాతనమైనది. ఇది కాకతీయ కాలంలో ఆ రాజులు ఎవరో నిర్మించినట్లు చరిత్రకారులు స్థానిక గ్రామ ప్రజలు చెప్తూ ఉంటారు. ఈ శివాలయంలో స్వామివారి మీద 3 బ్రహ్మసూత్ర కలిగిన గీతలు ఉండడం వల్ల విశేషంగా చెప్పబడి ఉన్నది. ఎక్కడైతే శివలింగంపై ఈ బ్రహ్మసూత్ర లిఖితం ఉంటుందో అక్కడ శివాలయం దర్శించిన వారికి 1,000,000 రెట్లైన పుణ్యము కలుగుతుంది అని చెప్పి ఈ మధ్యలో ప్రవచనకారులు చెప్తా ఉన్నారు. ఈ చాలా పురాతనమైన గాడిబాయి శివాలయంలో విశేషంగా ఎదురుగా నందీశ్వర స్వామి, నంది మంటపము, ఈ శివాలయం ముందు పొడవాటి కోనేరు, తెలంగాణ భాషలో బావి ఉండడం వల్ల దీనికి గాడిబాయి శివాలయంగా పేరుగాంచినది. ఈ శివాలయంలో సంవత్సరంతో పాటు అన్ని విశేషమైన శ్రావణ, కార్తీక సోమవారాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. కానీ అతి పెద్ద ఎత్తున జరిగే విశేషమైన కార్యక్రమము మహాశివరాత్రి కార్యక్రమము. ఈ కార్యక్రమానికి విశేషమైన భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారికి అభిషేక సేవలు, పండ్లు ఫలాలు సమర్పించుకొని తమ మొక్కులు తీరుస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చే భక్తులందరూ కూడా ఆ స్వామి అనుగ్రహం వల్ల వారికి కళ్యాణ యోగము, సంతాన యోగము, గ్రహదోషము, సర్పదోషము నివారణ జరిగి వారికి అందరూ కూడా అనేకమైన విశేషమైన ఫలము, ఆశీర్వాదం కలుగుతూ ఉంటుంది. ఆ తర్వాత శివరాత్రి మరుసటి రోజున, అమావాస్య రోజు, రేపటి రోజున ఇక్కడ భక్తులకు ఉపవాస దీక్ష నిర్వహించడానికి భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని ఆ భక్తులందరూ కూడా, ఈ గుడి కార్యకర్తలందరూ కూడా విశేషంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇక్కడ నుండి రాత్రి వరకంతా కూడా, సాయంకాల సమయం వరకు కూడా భక్తులు ఇచ్చేసి ఆ రాత్రి సమయంన అఖండ భజన కార్యక్రమము, జాగరణ జరిగి మధ్యరాత్రికి 12 గంటలకు స్వామివారికి విశేషంగా లింగోద్భవ అభిషేకం కూడా జరుగుతూ ఉంటుంది. మరియు శివదీక్ష భక్తులందరూ కూడా ఇక్కడ దీక్ష విరమణ చేస్తారు. కనుక ఈ ఆలయం విచ్చేసిన అందరికీ కూడా ఆ గాడిబాయి ఈశ్వరుడు అందరికీ కూడా అనుగ్రహించుకొని వారి వారి కుటుంబాల సుఖ సంతోషాలు నిండాలని ఈ మహాశివ సందర్భంగా విశేషంగా ఆశీర్వాదం చెప్తూ అందరికీ కూడా ప్రత్యేకమైన మరొకసారి మహాశివ శుభాకాంక్షలు తెలుపుతూ ఆలయ అర్చకుడు కిట్టుస్వామి, కోడంగల్ మండల కేంద్రం, గాడిబాయి శివాలయం.